హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ అక్షయ అమ్మవారి ముందు త్రిశూలం తీసుకొని కడుపులో పొడుచుకొని అక్కడికక్కడే పడిపోయి గిలగిల్లాడుతూ ఉంటుంది. మరోవైపు అవని అక్షయ కోసం చాలా కంగారు పడుతూ రోడ్లన్నీ కూడా వెతుక్కుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా వెతికి వెతికి అక్షయ ఎక్కడ కనిపించకపోయేసరికి అలసిపోవడంతో అవని ఒక చోట కూర్చొని చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటారు. అదే రూట్ లో సత్య కార్ లో వస్తూ అవని చూసి వెంటనే కార్ ఆపేసి దిగి వచ్చి అవని ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అక్షయ కనిపించట్లేదు సత్య, అక్షయ గురించి వెతుకుతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇంటి దగ్గర కాకపోతే స్కూల్ దగ్గర కాకపోతే ఇంట్లోనే ఉండాలి కదా, మరి కనిపించకపోవడం ఏంటి అని సత్య అడుగుతూ ఉంటాడు. కనిపించకపోవడానికి ఒక కారణం ఉంది సత్య, నిన్న అత్తయ్య స్కూల్ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట అని వేదవతి అక్షయని తిట్టిన మాటలన్నీ కూడా చెప్పి అందువల్లే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లి తిట్టొచ్చాను, నా బిడ్డకి ఏమైనా జరిగితే వదలను అని చెప్పి వచ్చాను అని అవని చెప్పడంతో ఇక సత్య షాక్ అయిపోతూ రోజు రోజుకి ఎందుకలా ఆవిడ దిగజారిపోతుంది, చిన్న పిల్ల మీద తన ప్రతాపం చూపిస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అంతే, శేఖర్ తో సహా. శేఖర్ అంటే నీకు కోపం రావచ్చు, అయినా సరే నేను అంటాను, ఎందుకంటే తను సరైన వాడు అయ్యుంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది. పరిస్థితుల ప్రభావం వల్ల తను అలా మారిపోయి ఉంటాడని నువ్వు సమర్థిస్తావు, నేను అందుకు ఒప్పుకోను. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఒకేలా ఉండాలి. చూడవని, నేను ఒక లాయర్ని, పరిస్థితుల ప్రభావం వల్ల నేను హత్య చేశాను అంటే సమాజం నన్ను స్వీకరిస్తుందా? అంతకుముందు 100 మందికి మేలు చేశాడు, ఈ ఒక హత్యని క్షమించేద్దామని న్యాయస్థానం వదిలేస్తుందా? వదిలేదు కదా. పరిస్థితుల ప్రభావం అనేది ఒక నెపం అని సత్య అవనిని రెచ్చగొడుతూ ఉంటాడు. ఇక అవని మాత్రం అక్ష ఎక్కడుందో, ఏ పరిస్థితిలో ఉందో ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు సత్య అని అంటూ ఉండగా, నీ ప్రాణానికి ప్రాణమైన నీ కూతురి నుంచి దూరం కావడానికి కారణం ఆ వేదవతి కాబట్టి నా ప్రయత్నం చేస్తాను అని చెప్తూ ఉంటాడు. సరే సత్య, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి అవని వెళ్తూ ఉండగా, అవని ఆగు, 1 మినిట్ అని చెప్పి కారులోంచి ఒక పేపరు పెన్ను తీసుకొచ్చి వీటి మీద సంతకం పెట్టు. పాప మిస్సింగ్ కాబట్టి ఏ క్షణంలో అయినా నాకు ఈ పేపర్స్ అవసరం అవుతాయి, అందుకే సంతకం పెట్టు, ఇంకేం ఆలోచించుకో, పెట్టు అని అవని చేతికి బలవంతంగా సత్య ఇస్తూ ఉంటాడు. ఇక అవని కూడా అక్షయ కనిపించట్లేదు అనే కంగారులో ఆ పేపర్ చదవకుండానే పేపర్ మీద సంతకం పెట్టేస్తుంది. స్టేషన్ లో కూడా అక్షయ గురించి మాట్లాడతాను అని చెప్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా అక్షయ ఎక్కడుందో నాకు తెలియాలి, ఎంతో మేలు చేసిన వాడవుతావు అని చెప్పేసి ఇక అవని అక్షయాన్ని వెతుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక సత్య మాత్రం అవని సంతకం పెట్టిన ఆ పేపర్స్ చూస్తూ ఏం చేయాలో అదే చేస్తాను, నీతో మరింత మంచివాడిని అనిపించుకుంటాను, అక్షయ్ని నేను నీకు దగ్గర చేసి నీ మనసుకి మరింత దగ్గర అవుతాను, శ్రీకర్ ని మరింత తప్పుడు వాడిని చేసి నీ మెప్పును పొందుతాను. అప్పుడు నువ్వు కూడా శ్రీకర్ కంటే సత్యానే బెటర్ పర్సన్ లా ఉన్నాడు అని ఆలోచించడం మొదలు పెడతావు. ఐ లవ్ యూ అవని అని అనుకుంటూ ఇక సత్య అవని సంతకం పెట్టిన ఆ పేపర్ కార్ లో అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. మరోవైపు గుళ్ళో గంటలు గంగన మోగుతూ ఉంటాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. పెద్దగా గాలి వీస్తూ ఉంటుంది. దైవ సర్పం అలాగే రామచిలుక రెండు కూడా పడిపోయిన అక్షయ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఆకాశంలో కకల వింతలు జరుగుతూ ఉంటాయి. అలా పంచభూతాలు ఘోషిస్తూ ఉన్న సమయంలో అమ్మవారు ఆకాశంలోంచి ఒక మెరుపులాగా వచ్చి ఆ విగ్రహంలో చేరుతారు. ఇక ఆ విగ్రహంలోంచి నిజమైన అమ్మవారు ఒక మనిషి రూపంలోకి మారి అక్కడ ప్రత్యక్షమై అక్షయ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అమ్మవారిని చూసిన రామచిలుక దైవ సర్పం కూడా రెండు అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటాయి. అమ్మవారు అక్షయ దగ్గర కూర్చొని తన తల మీద చేయి పెట్టగానే అమ్మవారి శక్తి వల్ల అక్షయ కడుపులో ఉన్న గాయం మాయమైపోతుంది. ఆ త్రిశూలానికి అంటుకున్న రక్తం కూడా మాయం చేసేస్తుంది. అలా అమ్మవారు తన మహిమతో అక్షయని బ్రతికిస్తారు. అక్షయ కళ్ళు తెరిచి లేచి కూర్చొని చుట్టూ బిత్తురుగా చూస్తూ పక్కనే ఉన్న అమ్మవారిని చూసి ఎవరు మీరు అని అక్షయ అడుగుతూ ఉంటుంది. నా పేరు భవాని, నేను కూడా నీలాగే అమ్మవారికి పరమ భక్తురాల్ని అని చెప్తూ ఉంటుంది. అవునా అని అక్షయ అంటుంది. అమ్మవారు నన్ను అప్పుడప్పుడు కష్టంలో ఉన్న భక్తుల దగ్గర సహాయం చేయమని పంపిస్తుంది అని చెప్తూ ఉంటారు. నేను చనిపోవాలి అని ఈ త్రిశూలంతో పొడుచుకున్నాను కదా, మరి ఎలా బ్రతికాను అని అక్షయ అడుగుతూ ఉంటుంది. నువ్వు చనిపోవాలి అనుకుంటే చనిపోతావా ఏంటి, అయినా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు, తప్పు కదా అని అడుగుతూ ఉంటారు. బాగా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని అక్షయ చెప్తూ ఉండగా, నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోదు తల్లి, నీ వంటి భక్తులకి ఎటువంటి కష్టం వచ్చినా అమ్మవారు కాపాడుతూనే ఉంటుంది. సమస్య వచ్చినప్పుడే ధైర్యంగా పోరాడాలి, సమస్యకు ఎదురుగా నిలబడాలి, నీ కష్టం తెలుసుకోమని నీలో ధైర్యం నింపమని ఆ భవానీ మాత ఈ భవానీని పంపించింది. అందుకే అటువంటి శక్తిని ఇవ్వడానికే వచ్చాను. నీకు వచ్చిన కష్టం ఏంటో నాతో చెప్పు, నేను అమ్మవారికి చెప్తాను, అమ్మవారు నాకు సహాయం చేస్తున్నట్టే నీకు చేస్తుంది అని అమ్మవారు అడుగుతూ ఉంటారు. ఈ అక్షయ అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ ఉండగా, నా అంశతో పుట్టిందాని నువ్వు, నీకు అన్యాయం జరగనిస్తానా, నీకు అంతా మంచి చేస్తాను. అక్కడ వేదవతి ఇంట్లో ముక్కు పుడక సమర్పణ కార్యక్రమం అర్హత లేని వారికి అందుతుంటే నేను ఊరుకుంటానా? అది ఎలా జరుగుతుంది? అది ఏ నాటికైనా నీకే దక్కాలి, అందుకు అర్హురాలువే నువ్వే అని అమ్మవారు అక్షయ వైపు చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటారు. అమ్మవారు ఏం చేయబోతున్నారు? తన మహిమ ద్వారా
అవని కాపురం ఎలా నిలబెట్టబోతున్నారు, వేదవతి కళ్ళు ఎలా తెరిపించబోతున్నారు అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.